హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను కొబ్బరి ఉండలు చేసుకోవటానికని 2 కొబ్బరికాయలు, 3/4 కేజీ ఆర్గానిక్ బెల్లం, 100 గ్రాములు బాదం పప్పు, 100 గ్రాములు నల్ల నువ్వులు, 150 గ్రాములు జీడిపప్పు, ఒక 50 గ్రాములు వెన్న. జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవటానికి, ఇవి నల్ల నువ్వులు. ఈ కొబ్బరి ఉండలకు కావలసినవి ఇవన్నీ ఫ్రెండ్స్. ఇదిగోండి బాదం పప్పు, జీడిపప్పు వేయించుకోవటానికి బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు కలిపి కొద్ది దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మనం మిక్సీ పలుగ్గా పౌడర్ వేసుకోవాలి. ఇలా పౌడర్ వేసుకుంటే మనం బెల్లం పాకం వచ్చిన తర్వాత కొబ్బరి కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఉండలు చేసుకునే ముందు మనం ఈ పౌడర్ అందులో వేసేసుకోవాలి. నువ్వులు అయితే వేయించుకోకూడదు ఫ్రెండ్స్, అవి నల్ల నువ్వులు వేయించకూడదు, అలాగే వేసేసుకోవాలి నువ్వులు. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం ఇలా పగలగొట్టుకొని ఇది బాదం పప్పు, జీడిపప్పు ఇలా పలుగ్గా మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి కూడా ఇలా మిక్సీ వేసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బెల్లం గిన్నె స్టవ్ మీద పెట్టాలి. ఆ తర్వాత టీ గ్లాస్ వాటర్ పోసి తీగ పాకం రావాలి. ఇదిగోండి బెల్లం కరిగి ఇలా తీగ పాకం వస్తున్నప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇలా వేసేసుకోవాలి. ఇదిగో మిక్సీ పట్టుకున్నది ఇలా వేసుకొని తీగ పాకం వచ్చినప్పుడు ఇలా వేసుకొని కలియబెడుతూ ఉండాలి, లేకపోతే అడగంటుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కొబ్బరి ఉండలు పిల్లలే కాదు పెద్దలకు కూడా మంచి పోషకాలు కొబ్బరి వల్ల వస్తాయి. బెల్లం ఐరన్, నువ్వులు ఇవన్నీ స్టామినాకు సంబంధించినవి. ఆయిల్ లేకుండా చేసుకునేవి ఇవి. ఆయిల్ ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి అంటారు కదా, ఈ ఆయిల్తో పని లేదు. కొబ్బరిలోనే మనకు కొబ్బరి ఆయిల్ వస్తుంది. మన డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేయించుకున్నాం, ఇక చాలు మనకు, ఇక సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది, ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనం డ్రై పౌడర్ చల్లుకోవాలి. ఇదిగోండి దగ్గర పడింది. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు పౌడరు ఇలా వేసేసుకోవాలి. జీడిపప్పు, బాదం పౌడరు మనం నేతిలో వేయించుకున్నాం కదా, ఇలా చల్లుకొని ఇలా కలయబెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఆ తర్వాత గట్టి పడుతుంది. అప్పుడు ఉండలు చేసుకుంటే పిల్లలకు పెడితే మంచి, రోజుకొకటి 1 నిమిటు, పెద్దలకు కానీ పిల్లలు కానీ ఎవరు తిన్నా 1 నిమిటుగా తింటే మన ఆరోగ్యాలు మన చేతిలోనే ఉంటాయి ఫ్రెండ్స్. మన వంటిల్లే మన హాస్పిటల్, మన వంటిల్లే మన మెడికల్ షాప్. ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గర పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు, బెల్లంతో చేసిన ఉండలు తయారైపోయినవి. ఇవి చూడండి. చివరిగా చిన్న మాట, నువ్వు ఎంత చేసినా అంటిన వరకే అంటుతుంది, అంతా అయితే అంటదు. ఇది నా చిన్న మాట.